నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు యాజ్ యూజువల్ మగజాతి ఆణిముత్యం శేఖర్ భాషా గారు ఉన్నారు. హాయ్ శేఖర్ భాషా గారు. హాయ్ హాయ్ మా ఎలా ఉన్నారు? బాగున్నారు. యా, శేఖర్ భాషా గారు ఎందుకో కొంచెం బిజీగా తిరగడం వల్ల అనుకుంటా మీరు కొంచెం అనీజీగా కనబడుతున్నారు. ఏ లేదు. ఓకే, ఆర్ యూ ఫ్రీ నౌ? అబ్సల్యూట్లీ. ఓకే, సో శేఖర్ భాషా గారు, ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది బయట? అదే ఏంటి, మమ్మల్ని ఏదో పారాసైట్స్ అది ఇదని మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్స్ అందరూ. మా ఫ్రెండ్స్ అంటే ఒకవేళ ఇటు చూపిస్తే 3,000 మనం చూపిస్తే తెలియదు. పారాసైట్ అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ మీద పడి బతికేవాళ్ళు. పరాన్నజీవి. మనం చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నాంగా. అయితే ఇప్పుడు వేరే వాడి కంటెంట్ లేపేసి పాట చేయడానికి నువ్వెవర్రా అని చెప్పి అదే సినిమాలో నాగార్జున పట్టు కొట్టినట్టు ఇప్పుడు ఈ రాశిగారి ఫలాలని ఆవిడ మీద అయితే పెద్ద ఇంత ట్రోల్ అవుతుందో అది కూడా సొంత కంటెంట్ కాదు. అది కూడా పాపం ఎవరో ఒక ఆవిడ ఈ రాశి ఫలాలు చెప్తూ మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకతను ఫోన్ చేసి జాతకాలు చెప్పించుకోవడానికి అమ్మ రాశిగారి ఫలాలు అంటాడు తెలియక. ఓకే, సో ఆ ఒక బిట్టు ట్రెండ్ అయింది. అది తీసుకొని వీళ్ళు దాని భూతార్థం ఇచ్చట్టు ఇది చేశారనమాట. సో ఆఖరికి నీ కంటెంట్ కూడా వేరేవాడి భిక్ష. ఇప్పుడు ఎవర్రా పరాన్నజీవి? ఆబ్వియస్గా ఎవడు పారసైట్? వాడి కంటెంట్ మీద బతికే నువ్వు పారసైట్. అది పాయింట్. ఇప్పుడు ఈవిడి కంటెంట్ పెట్టుకొని మనమేం బతకట్లా, ఎవరు బతకట్లా కరెక్ట్గా చెప్పాలంటే. ఆవిడ ఫోటోలు గిటోలు పెట్టుకొని మనమేనా ఇది చేసుకోవట్లేదు కదా. సో మనం తప్పుని తప్పు అని చెప్పి సమాజాన్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. మీరెవర్రా అంటారు. ఖచ్చితంగా నాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళందరూ రేపు ఒక మంచి దీంట్లో పోవాలనుకుంటారు తప్ప ఇటువంటి చెడు ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యి రేపు నేను ఇగో చదువు మానేసి ఈవిడ పోస్టర్ పెట్టుకుని చూసుకుంటూ ఉంటాను, లేకపోతే అమ్మాయిలు అయితే నేను కూడా ఇట్లాగే డ్రెస్లు వేసుకొని తిరుగుతాను, నాకు ఏ చదువు సంధ్య అక్కర్లేదు, 4 పోజులు కొడితే చూడు 6 లక్షలు సంపాదించుకుంటుంది, నువ్వు నన్ను అనవసరంగా బీటెక్లో ఎంబీఏలు చదువున్నాను, నా వల్ల కాదు, హ్యాపీగా బీటెక్ ఎంబీఏ చేసి నెలకు 30,000 50,000 లేకపోతే మహా అయితే ₹1,00,000 సంపాదించుకుంటున్నారు. ఇలా అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు తెలుసా అని చెప్పి ఆడవాళ్ళందరూ ఇదే కెరీర్ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? అంతేగా. తర్వాత మళ్ళీ ఇదే తారతమ్యం వస్తుంది కొన్నాళ్ళకి. అవును. సో ఆడవాళ్ళంటే వంటలు చేసుకొని వంటింటి కుందేళ్ళు కాదు, మనకి ఒక ఇది ఉంటుందని చెప్పి ఇవాళ జాబ్స్ బిజినెస్లో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంటే మళ్ళీ లేదు ఆడాలంటే అందం తప్ప ఇంకేం లేదు, అందాలు ఆడబోతు చేసుకుంటేనే ఆడడానికి జీవితం అని చెప్పే స్టేజ్ తీసుకెళ్తే ఇది బాగుంది, ఈజీగా ఉంది, ఈజీ మనీ అని చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళందరూ కూడా చదువుకొని ఆ జ్ఞానం రావడానికి ఒక జనరేషన్ వెళ్ళిపోద్ది. సార్, ఇది ఆ చిలికి గాలివాన అయినట్టు అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే, అసలు మొదలుపెట్టిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు, సారీలు చెప్పారు, అంతా కామ్ అయిపోయింది అక్కడ పరిస్థితి. కానీ ఎవరైతే మధ్యలో మాట్లాడాల్సి వచ్చిందో వాళ్ళ మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. కానీ ఆ ట్రోల్స్ జరుగుతున్నాయి కదా అని చెప్పి ఆపట్లేదు ఇష్యూని. ఎవరు ట్రోల్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే విషయాన్ని ఆపేయాలి అనుకున్నప్పుడు మనం సైలెంట్గా ఉంటే విషయం ఆగిపోతుంది కదా. అమ్మా, ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఇది మన పని కాబట్టి. సరే, మీరు ఒక యాంకర్ని కాబట్టి నేను ఒక అనలిస్ట్ కేటగిరీలో మన పనులు మనం చేసుకుంటాం. ఇప్పుడు శివాజీ గారికి ఆయన పని ఆయన ఏంటి, ఆయన ఒక యాక్టర్, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. పూరి జగన్నాథ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు, మనోభావాలు దెబ్బతిన్నాయి అనేంత దరిద్రం ఇంకోటి లేదు. మీరు ఎప్పుడన్నా గమనించారా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి నా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నాకు చూపించండి అని అడిగారు. బేసిక్గా ఎవరి మనోభావాలు దెబ్బతింటాయంటే పని పాట లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి గొడవలు చేస్తారు అని చెప్పారు. మరి ఆ కోణంలో ఆయన చెప్పింది ఈవిడ ఏ రకంగా చూస్తారో చూడాలి. అనసూయ గారు ఇప్పుడు ఆవిడని డైరెక్ట్గా అనలేదు పేరు పెట్టి, ఎక్కడో ఏదో స్టేట్మెంట్ వస్తే నేనే అనుకొని చెప్పి ఆవిడ అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే నేను కాదమ్మా హీరోయిన్లు అన్నారమ్మా అంటే నేను కూడా హీరోయిన్ అదే సినిమా గుర్తొస్తుంది. గాయం సినిమాలో వాడు ఎందుకు మీ ఇంట్లో దూరాడంటే వాడికి నీకేంటి సంబంధం అంటే గాడు నా నియోజకవర్గంలో ఓటర్. నేను ఈ హీరోయిన్ నేను ఎప్పుడో పాతకాలంలో వేలు విడిచిన కాలు విడిచిన టైంలో ఒక సినిమా చేశాను కాబట్టి నేను హీరోయిన్ సరే వాటివర్ ఆవిడ అంటే చాలామంది ఏదో చెప్తారంటే బాగా ఖాళీగా ఉన్నామా కామెంట్లు చేసుకో, ట్రోలింగ్ చేసుకో, ఏదో దూరతో గుండా పెట్టుకుని గోక్కుంటున్నట్టు బాగుంటుంది, టైం పాస్ అవుతూ ఉంటుంది. వేరే ఏ టైంలో పాస్ లేదనుకోండి, గోక్కుంటా ఉంటే ఫుల్ టైం పాస్ అవుతుంది. శివాజీ గారికి పనులు ఉన్నాయి, ఆయన చెప్పుకున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు.
సార్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను మీతో. అంటే చాలామంది ఎలా మాట్లాడుకుంటున్నారు బయట అంటే, నిజంగానే పని లేకనే ఈ ట్రోలింగ్ జరుగుతుందా, లేకపోతే పనికి మాలిన వాళ్ళందరూ కలిసి కక్షగట్టి చేస్తున్నారా, ఒక ఆడపిల్లని పాయింట్అవుట్ చేసి చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు. ఇంతవరకు ఓకే, కానీ ప్రతి ట్రోల్ మీద కూడా అనసూయ గారు స్పందించడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఎంత టైం ఉంది చూడండి ఆవిడకి. అండ్ ఒక సోషల్ యాక్టివిస్ట్ అనాలా, అండ్ ఇంకొక ఆవిడ అనాలా, ఒక ఆవిడ ఈ మధ్యన కొంచెం నోరేసుకొని పడిపోతున్నారు అని ఒక ఆవిడ గురించి కాంట్రవర్షియల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఆవిడ ఒక పదం నోరు జారారు, కానీ అది చాలా మంచి పదం. చక్కగా చీర కట్టుకొని అని చెప్పేసి మాట్లాడారు. ఆ మాటలేంటి, ఆ గొంతేంటి, చక్కగా చీర కట్టుకొని అన్నారు. నోట్ దిస్ పాయింట్ అన్నట్టు చక్కగా చీర, దీని గురించి మీరే స్పందించాలి. ఖచ్చితంగా చీర కట్టుకుంటే చక్కగా ఉంటుందని ఆవిడకి కూడా తెలుసు అనే విషయం ఇప్పుడు ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసినట్టు. అంటే చీర కట్టుకుంటే చక్కగా, అదే ఫ్రాక్ వేసుకోనో లేకపోతే మినీ వేసుకోనో చెడ్డీ వేసుకోనో ఉంటే బాగాలేదనే కదా ఆవిడ ఉద్దేశం. అందుకే చీర కట్టుకుంటే చక్కగా చీర కట్టుకుని కంపు పనులు ఏంటి అంటే ఫ్రాక్ వేసుకొని కంపు పనులు చేయండి అంటే ఇది కంపు డ్రెస్సు, చీర మంచి డ్రెస్సు అని ఆవిడ చెప్పకనే చెప్పింది. నేను ట్రోల్స్ కూడా చూసారా అనసూయ గారి మీద కొన్ని సాంగ్స్ పెట్టేసి రకరకాల. నాకంత టైం లేదమ్మా, నేను ప్రతిదానికి ఆవిడ ఏం కామెంట్లు చేస్తుంది ఏం చూడండి. బట్ ఎవరైనా సరే నాకు పంపిస్తుంటారు, ఇది చూసారా అని చెప్పి చూసినప్పుడు ఏంటి అన్నప్పుడు చూస్తాను నేను అంతే. అంటే సార్ ఒక మనిషిని మరీ ఇంత బాధ పెట్టకూడదేమో అని నాకు ఆ సాంగ్ చూసాక అనిపించింది సార్. విప్పేస్తా బట్టలు విప్పేస్తా, శివాజీ మీద కోపంతో విప్పేస్తా అని ఇన్స్టాగ్రామ్లో ఒక సాంగ్ వైరల్ అవుతుంది. అంత మరీ పాయింట్అవుట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. ఇప్పుడు మనల్ని మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టుకుంటున్నప్పుడు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, అన్ని రకాలకి సిద్ధం అయితేనే మనం ఈ ప్లాట్ఫామ్లోకి రావాలి. ఇంకా నేను సరే నేను ప్రతి ఒక్కడి మీద యుద్ధం చేస్తాను పోతానంటే చేసుకో. మన ఒక గోల్ ఉంటుందమ్మా. మనం ఇక్కడి నుంచి అమీర్పేట పోవాలి, బైక్లో పోతూ ఉన్నాను. ఇప్పుడు అమీర్పేటకి నేను ఒక అరగంటలో రీచ్ అవ్వాలి, లేకపోతే నాకు ఒక పెద్ద అసైన్మెంట్ పోద్ది. పోతూ ఉన్నాను, దారిలో ఎవడో అడ్డదిడ్డంగా వచ్చాడు, వాడికి రై బుద్ధి లేదా అని వాడు రాయ్ నన్నే అంటారా రాయ్ రారా అని చెప్పి ఇద్దరం కూర్చొని అరగంట సేపు అక్కడ కొట్టుకున్నాం. పంచాయతీ నేను చేయాల్సిన పని ఏంటి, నేను చేస్తున్నది ఏంటి? విఘ్నత కలిగిన వాళ్ళు ఎవరన్నా సరే వెంటనే ఓకేరా బాబు పో, నీ మన నువ్వు అని అర్జెంట్గా పోవాలి. గొడవ పెద్ద చేసుకోరు. కొంతమందికి ఈగోనే బతుకుతుంది. నాకు ఎవడు ఏడు సంఖ్య పర్లేదు, నేను ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ గెలిచి తీరితేనే నాకు ఆ కిక్కు. దానికోసం ఎంతసేపు అయినా కూర్చుంటాం, ఎన్ని గంటలైనా కొట్టుకుంటాం, మంచిది. సో జగదేకుడు అట్లకు సుందరలో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మాయి ఇంద్రజ నీవు వెళ్ళిన పని ఏమి, నీవు చేయుచున్నది ఏమి, స్వర్గద్వారాలు మూసే టైం అయింది, అర్జెంటుగా రా అని చెప్పి ఆయన సందేశం పంపిస్తారు. సో మన పని ఏంటి? మంచి సినిమా నాలెడ్జ్ ఉంది సార్, ఏదైనా కానీ ఒక్కొక్క డైలాగ్తో ఎండ్ చేస్తారు. అదే చెప్తున్నా. లేదు నాకు ఏ పని లేదు, నాకు ఇదే పని, హ్యాపీగా కాలక్షేపం అవుతుంటుంది నాకు అని చెప్పి అనుకుంటా, దట్స్ ఫైన్. పని లేదనే విషయం జనాలు చెప్పుకున్నట్టు ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.